కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తు మరోమారు ఊపందుకోనుంది. పక్కా ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది. కేసు పురోగతిపై సిట్ అధికారులు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా నాయకులు, పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. కరుడుగట్టిన నేరగాడు నయీం కేసులో మరోసారి కదలిక వచ్చింది. గ్యాంగ్స్టర్ అరాచకాలతో సంబంధమున్న ప్రజాప్రతినిధులు, పోలీసులపై చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధమైంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, తాము విచారణలో తెలుసుకున్న వాస్తవాలతో సిట్ ముందుకెళ్లనుందని తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన 2 ప్రజాప్రతినిధులపై రాతపూర్వకంగా బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. నయీం అనుచరులు తమకు ఏ పోలీసు అధికారులు సహకరించారో విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గ్యాంగ్స్టర్ తరఫున దందాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డ నాయకులకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా సిట్ సేకరించింది. ఫిర్యాదులో పేర్కొన్న స్వరం సదరు నాయకుల స్వర నమూనాలతో సరిపోయినట్లు సమాచారం. పక్కా ఆధారాలతో ఆ నాయకులపై చర్యకు సిద్ధమవుతున్నారు. పోలీసులపై వచ్చిన ఫిర్యాదులపైన సిట్ దర్యాప్తు జరిపింది. ఒక అధికారి నయీం చేసిన హత్యలను అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఆ తర్వాత కేసు మూసివేసినట్లు వెల్లడైంది. ఆయా కేసుల పూర్వాపరాలు పరిశీలించి బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరో అధికారి హత్యలు చేసిన నయీం అనుచరులు చాకచక్యంగా లొంగిపోయేలా సహకరించారని తేలింది. ఈ విషయాలన్నింటికీ సంబంధించిన బలమైన సాక్ష్యాల్ని సిట్ సేకరించింది. నయీంతో అంటకాగిన పోలీసుల్ని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. నయీంతో నేరాలకు పాల్పడిన నాయకులు, పోలీసులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలుండడంతో సిట్ అధికారులు ఆ దిశగా పనిచేస్తున్నారు.